ఒక సినిమా ఫ్లాప్ ఇస్తే పారిపోయే ఇండస్ట్రీలో ఉన్నాను నేను. 115 ఫ్లాప్ల్ని సునాయాసంగా తీసి సక్సెస్ఫుల్ గా మీ ముందు ఏ ఉంగరాలతో వచ్చానో ఆ ఉంగరాలతో ఉన్నాను సార్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే నేను తీసే సినిమా హిట్ ఫ్లాప్ నాకు క్లియర్ గా తెలుసు. నాకంటే మీరు తీసే సినిమా హిట్ ఫ్లాప్ కూడా నాకు తెలుసు. అంటే సినిమా మీద నాకు అంత ఫ్లాప్ అని తెలుసు. అని సినిమాలు ఎలా తీశారు మరి? ఇట్టని తీసి కొబ్బరిగా కొట్టిన సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయినాయి? అసలు 10% సక్సెస్ ఉన్న ఇండస్ట్రీలో మీరు ఎలా హిట్ తీస్తారు? అసలు మీకు మాత్రం కామన్ సెన్స్ లేదా? అసలు మనం ఒకసారి ఆలోచించండి. 10% సక్సెస్ ఉంటే మీరు సినిమా తీయడానికి ఒక మూడు మెరిట్లు కావాలండి. ఇప్పుడు ఒక సినిమా తీసి ఫ్లాప్ అయితే మళ్ళీ వాళ్ళు పరారైపోయి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు. ఇంకో 2 సినిమా తీయడానికి ధైర్యం చాలట్లేదు. మీరు ఎలా తీయగలిగారు ఇవి? ఇది ఫ్లాప్ అవుతుంది అనుకోండి. నేను ఎవరు నిజం అనుకోండి, తెలిసి దూకితే కాళ్ళు ఎరుగుతాయి, తెలియని దూకితే మొత్తం ప్రాణం పోద్దండి. ఇప్పుడు నాకు మొదటి సినిమాకి ఓహో ఆహా అనుకున్నా, రెండో సినిమాకి 100% ఇది ఆడదు. ఎందుకు ఆడదంటే మన దగ్గర ఏముంది అసలు? మన దాంట్లో స్టార్ లేడు, స్టార్ డైరెక్టర్ లేడు, స్టార్ ప్రొడ్యూసర్ కాదు, అంటే అద్భుతంగా 100 కోట్లు ఖర్చు పెట్టి తీసేద్దాం అన్న విషయం లేదు. ఇలాంటప్పుడు ఎందుకు వస్తుంది? మరి ఎందుకు సినిమా తీయాలని అడగచ్చు మీరు. నా సినిమా పిచ్చి, నా వేరే వ్యాపారం తెలియదు. ఈ సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఇది 2003 నుంచి దీన్ని కాన్సెంట్రేట్ చేస్తున్నా.